బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. పడిపోయానే. అరే నువ్వెవరు? జాగ్రత్తగా నడవలేవా? ఏం చేస్తున్నావు? నీ టిఫిన్ ఏం తెచ్చావు? అయితే ఇకపై ఇది నా టిఫినే. టిఫిన్ బాక్స్ నాకు విషయం ఏంటి? మర్యాదగా తన టిఫిన్ ని తిరిగి ఇచ్చేసే. ఏంటి నువ్వు నా ఆపాలని చూస్తున్నావా? ఇదిగో తీసుకో టిఫిన్. అలాగా? నువ్వు మాటలతో చెప్తే వినేలా లేవు. నీకు కరాతే వచ్చా? సరే రా మొదలు పెడదాం. హాయ్, నేను మూడి. వాళ్ళిద్దరూ గొడవ పడ్డాయి. మనిద్దరూ ఫ్రెండ్స్ అవుదాం. హాయ్, ఐఎమ్ రేవా. నా చేయి నొప్పిగా ఉంది. వదలమంటున్నానా? ఓ సారీ, నాలో ఎంత పవర్ ఉందని నేను మర్చిపోతున్నాను. ప్లీజ్ డోంట్ మైండ్. నా బ్రదర్ ఎలా ఫైట్ చేస్తున్నాడో చూద్దామా? హలో ఫ్రెండ్, మరి అంత కోపం పనికిరాదు. వెంటనే కొంచెం చల్లబడు. ఏమైంది మ్యాడీ? మ్యాడీ నీకేం కాలేదుగా? ఎవరైనా ఇలా మొహం మీద నీళ్లు కొడతారా? ఫ్రెండ్స్ దగ్గర ఇలాగా బిహేవ్ చేయటం. అరే నా కార్ని ఎందుకని నువ్వు అలా చేసావు? ఈ నెక్లెస్ చూడడానికి చాలా అందంగా ఉంది. ఇది నేను తీసుకుంటాను. ప్లీజ్ డోంట్ మైండ్. అరే నా నెక్లెస్ ని లాక్కుంది. అన్నయ్య చూడండి, నా నెక్లెస్ ని లాక్కుంది. అందరూ రండి. ఎందుకమ్మా ఇలా అరుస్తున్నావు? నెక్లెసే కదా తీసుకున్నాను. మన ఊరిలోకి ఎంతో బలవంతులు వచ్చారు. వారు ఒంటి చేత్తోటే కారుని ధ్వంసం చేశారు. అది స్వయంగా మీరే చూడండి. వారికి అడ్డు వచ్చిన వారిని గాల్లోకి ఎగిరేలా కొడుతున్నారు. ఊర్లో ఎందుకు ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు వీళ్ళు? నేను వీళ్ళని మంచి పని కోసమే కదా తయారు చేశాను. ఓరి దేవుడా, వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు? సార్, సర్క్యూట్ కనెక్షన్ లో ఏదైనా సమస్య వచ్చుంటుంది సార్. నేను ఒకసారి దాన్ని చెక్ చేసి చూస్తాను. వాళ్ళందరినీ నా ముందు నిలబడమని చెప్పండి. వెనకాల లైటు గ్రీన్ గానే ఉంది కదా, అలాగైతే వీళ్ళు మంచి పనులే కదా చెయ్యాలి. కానీ ఇందులో ప్రాబ్లం ఎక్కడొచ్చిందబ్బా? సమస్య ఏంటో అర్థం కావట్లేదు.
మీకందరికి ఎలా ట్రైనింగ్ ఇచ్చాను? ట్రైనింగ్ ప్రకారం చూస్తే మీరు మంచి పనులే కదా చేయాలి. మేము మంచి విషయాలు మాత్రమే చేయాలి. మంచిది. మీరేం చెయ్యాలో చెప్పండి. ప్రజలకు మేము సాయం చేయాలి. సరిగ్గా చెప్పారు. ఈ ప్రోగ్రామే మీకు ఎప్పుడూ ఉండాలి. తప్పకుండా ఇది మాకు గుర్తుంటుంది. ఖచ్చితంగా మాల్ ఫంక్షన్ అయి ఉంటుంది. మీరు వెళ్ళొచ్చు. దీని తర్వాత ఎలాంటి ప్రాబ్లము రాదు. నీకు వాళ్ళ గురించి తెలీదు. అందరి ముందు వాళ్ళు మంచిగానే ఉంటారు, మంచి రోబోట్లానే ఉంటారు. కానీ నేను వాళ్ళలో రెడ్ చిప్ వేసిన విషయం నీకది తెలియదు కదా. నేను వీళ్ళతో తప్పుడు పనులు చెయ్యించగలను. భట్టాచార్య, నువ్వు వీళ్ళ ద్వారా మంచి విషయాల్ని చేయాలనుకుంటున్నావు, కానీ నేను వీళ్ళతో చాలా డబ్బుల్ని సంపాదించబోతున్నాను. సరే రోబోట్ ఫ్యామిలీ, మీరు ఏం చేయాలో చెప్పండి. మేము అందరినీ అంతం చేస్తాం, అలాగే ఇబ్బంది పెడతాం, ఇంకా అందరినీ భయపెడతాం. వెరీ గుడ్. దీని తర్వాత మీరు బ్యాంకులో దొంగతనం చేయాలి, బంగారం కొట్టుకెళ్ళి బంగారాన్ని దొంగతనం చేయాలి. అవన్నీ చేసిన తర్వాత మీరు నాకు తీసుకొచ్చి ఇవ్వాలి. అలాగే మీరు చెప్పినట్లానే మేము చేస్తాం. ఓకే, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. అరే, మీరేం చేస్తున్నారు? దొంగతనం చేస్తున్నారా? ఆపండి. మ్యామ్, కాస్త మీరు ఇక్కడి నుంచి వెళ్తారా? మేడం, ఏమైంది? అలా చూడండి, వాడు నన్ను కిందకు తోసేశాడు. డబ్బులు దొంగతనం చేస్తున్నారు. నీకెంత ధైర్యం ఉంటే మా టీచర్ని తోస్తావు? నీకిప్పుడే బుద్ధి చెప్తాను. సరే సరే, మీరెంతైనా దొంగతనం చేసుకోండి, కానీ నన్ను వదిలేయండి. ఎవరు ఇక్కడ దొంగతనం చేయడానికి ఎవరు వచ్చారు? అలా చూడండి, వాళ్ళు బ్యాంక్ లో దొంగతనం చేస్తున్నారు. ఏంటది? బ్యాంక్ ని కొల్లగొడుతున్నారా? ఎవరది? నా ఇలాకాలో నాకు తెలియకుండా ఎవర్రా కొల్లగొట్టేది? అక్కడేం జరుగుతోంది? ఆగండి. ఈ లడ్డు సింగ్ ఏరియాలోనే దొంగతనం జరుగుతుందా? ఇక్కడ నుంచి 50-60 కిలోమీటర్ల అవతల దొంగతనం జరిగినా కూడా నాకు తెలిసిపోతుంది. ఇక్కడ దొంగతనం చేయొద్దు. ఈ ఇలాకాకి లడ్డు సింగ్ వస్తాడని ప్రతి ఒక్కరూ చెప్తారు, తెలుసా? అలాగా? అయితే నువ్వెందుకు ఇక్కడున్నావు? వెళ్ళు. అయితే 50 కిలోమీటర్లు దూరంగా వెళ్ళు. ఏంటది? 50 కిలోమీటర్ల అవతలకు వెళ్ళమని చెప్పి నేను 50,000 కిలోమీటర్ల అవతలకు వచ్చి పడ్డాను ఏంటి? ఇది చీటింగ్. శివ, న్యూస్ చూసావా? ఒక కపుల్ వెళ్తున్న కార్ని అడ్డుకున్నారు, కార్నే విసిరి కొట్టారు, తెలుసా? నేను కూడా చూశాను. వాళ్ళని చూసినప్పుడు మ్యాడీ ఇంకా మూడీ గుర్తుకొచ్చారు. వాళ్ళ దగ్గర కూడా సేమ్ పవర్స్ ఉన్నాయి. వాళ్ళు మ్యాడీ మూడీ వాళ్ళ అమ్మా నానే. నేను కనిపెట్టాను. అది ఖచ్చితంగా ఏలియన్నే. మామూలు మనుషులకి అంత పవర్ ఉంటుందో చెప్పండి, మీరే చెప్పండి. ఒకసారి గ్రామంలో ఫ్యాన్సీ షోలో రోబోట్ గా మారాను. అక్కడ ఉన్న వాళ్ళని ఇంప్రెస్ చేయటానికి ఒక రాయిని గిరాటేశాను. కానీ ఆ రాయి బదులు నా చెయ్యి ఇరిగిపోయింది. నా దగ్గర కూడా ఈ మ్యాడీ మోడీ లాగా పవర్స్ ఉంటే బాగుంటుంది. తర్వాత రాయి మాత్రం కాదు, గోడని కూడా పగలగొడతాను. ఎస్, వాళ్ళొక రోబోట్ కూడా అయి ఉండొచ్చు. శివ, ఇన్ని పవర్స్ రోబోట్స్ కి మాత్రమే ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్ కి ఉంటాయి. ఈ రోబోట్స్ ని మనుషుల్లాగా మనం తయారు చేయగలం. ఎస్, యూర్ రైట్ రేవా. వాళ్ళు రోబోట్స్. వాళ్ళతో ఫైట్ చేయడం కన్నా వాళ్ళని ఎలా అంతం చేయగలమో అని మనం ఆలోచించాలి. త్వరగా ఇక్కడికి రా.
లేదు. నువ్వు ఇక్కడికి రాలేవు గాని నేను ఇక్కడ ఆకాశంలో ఉన్నాను. నువ్వు ఇక్కడికి రాలేవు గాని వేదా సిటీ బ్యాంక్ ని కొల్లగొట్టారు అబ్బాయి. లడ్డు సింగ్ గారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను 50 కిలోమీటర్లు దాటి లేదు నేను 50 కిలోమీటర్లు దాటి వెళ్ళాను. నేను 50,000 కిలోమీటర్లు దాటి అవుతున్నాను శివ. నువ్వు ఇక్కడికి రాలేవు శివ. నేను చెప్పేది విను. నువ్వు అక్కడి నుంచి త్వరగా సిటీ బ్యాంక్ పో. లడ్డు సింగ్ సార్, జ్యువెలరీ షాప్ కూడా కొల్లగొట్టారంట. నువ్వు వెంటనే అక్కడికి పో. లడ్డు సింగ్ గారు, అసలు మీరు ఎక్కడున్నారు? నేనా 50,000 కిలోమీటర్లు దాటి అంగారక గ్రహం పైన కూర్చొని ఉన్నాను. వాడు నన్ను అలాగే విసిరేసాడా, నేను అలాగే ఎగిరి అంతరిక్షానికి వచ్చేసాను. లడ్డు సింగ్ గారు, నాకు ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. మనుషుల దగ్గర అసలు ఇలాంటి శక్తులే ఉండవు. వాళ్ళు మనుషులు కారు, రోబోట్సే. వీళ్ళతో ఫైట్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు. వాళ్ళని తయారు చేసిన వాళ్ళని వెళ్ళి వెతకాలి. ఈ రోబోట్స్ అన్నిటిని తయారు చేసింది మీరే కదా? ఈ చిన్న పిల్లడికి ఎలా తెలిసింది? సైంటిస్ట్ ని పట్టుకోవాలనే విషయం అంత సాధారణమైన విషయం కాదు చిన్నపిల్లడా. మా బాస్ ని నువ్వు ఫాలో చేస్తున్నావా? ఇకపై నీ పరిస్థితి ఎలాగుంటుందో చూస్తూ ఉండు. మా బాస్ నాకు ఆర్డర్ చేశారు. అది ఏంటంటే నిన్ను చంపమని. ఈ శివాని ఓడించడం అనేది మీ వల్ల కాని పని అంకల్. అంకల్, ఇప్పుడు రండి. మీ అందరితో ఫైట్ చేయడానికి ఈ చోటు మనకి కరెక్ట్ గా సరిపోతుంది. ఒక చిన్న పిల్లాడు ఇంత పెద్ద మాటలు మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు. అర్థమైందా? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. అరే, ఒక అమ్మాయి అయ్యుండి బాయ్స్ తో ఫైట్ చేస్తావేంటి? కావాలంటే రేవాతో ఫైట్ చేయి. ఇంకా నువ్వు గొడవ పడతావా లేదంటే కంటిన్యూ చేస్తావా? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్.
ఈ రోబోట్స్ ని అంతం చేయాలంటే నాకు ఒక్క మార్గమే ఉంది. ఓకే కమాన్, ధైర్యం ఉంటే మీరిద్దరు ఒకేసారి వచ్చి నన్ను కొట్టండి. మీ ఇద్దరి సంగతి నేను చూసుకుంటాను. ఎందుకని నువ్వు ఇలా చేసావు? నేను ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి తయారు చేసిన రోబోట్ ని అంతం చేసావే. నువ్వు నాకు చాలా నష్టాన్ని తెచ్చిపెట్టావు. నేను నిన్ను ఊరికే వదలను. శివా, నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను వస్తూ ఉన్నాను. నన్ను కాపాడు. నేను ఇప్పుడే ల్యాండింగ్ అవుతున్నాను. లడ్డు సింగ్ గారు ఇప్పుడు ఎక్కడ ల్యాండ్ అవుతారు? లడ్డు సింగ్ గారు, అసలు మీరు పైనుంచి ఎలా వచ్చారు? అది ఎందుకులే అడుగుతావు శివా. నన్ను వాడు 50 కిలోమీటర్ల స్పీడ్ తో కాదు, అంతకంటే ఎక్కువ స్పీడ్ తో బయటికి విసిరేశాడు. లడ్డు సింగ్ గారు, వాళ్ళందరినీ మేము పట్టుకున్నాం. ఇంకా అక్కడున్నారే, ఆయన ఈ రోబోట్స్ ని తయారు చేసిన వాళ్ళు. నేను కాదు, ఆ రోబోట్లు తయారు చేసింది నేను కాదు, ఇంకొకరు. ఆయనకి అసిస్టెంట్ గానే నేను పనిచేస్తున్నాను. నాకేం తెలీదు. ఓకే శివా, వీడి బాసును కూడా మనం ఒక చూపు చూసుకుందాం. చెప్పు త్వరగా, నీ బాస్ ఎక్కడున్నాడో చెప్తావో చెప్పా. రే గుండుగా చెప్పు. ఇన్స్పెక్టర్, వీడిని అస్సలు వదిలిపెట్టకండి. వీడు ఇన్ని రోజులు నేను కష్టపడిన శ్రమనంతా వృధా చేశాడు. హ్యూమన్ క్రైమ్స్ ని తగ్గించాలనే ఉద్దేశంతోనే నేను ఈ రోబోట్స్ ని తయారు చేశాను. దేశానికి ఇలాంటి టీం ని తయారు చేసి ప్రజలకి హెల్ప్ చేయాలని చూశాను. వీడు డబ్బు ఆశతో నా రోబోట్స్ నే అంతం చేశాడు. ఏ సమస్య లేదు సైంటిస్ట్ సార్. నేను వాడికి జైలు లోపల ఎన్నో సహాయ సహకారాలు అందిస్తానని మాటిస్తున్నాను. అంతరిక్షంలో ఉండడం ఎంత కష్టమో ఇప్పుడు నేను వీడికి బాగా బుద్ధి చెప్పి తెలుసుకునేలా చేస్తాను. రా రా బయటికి. ఏంటి, నువ్వు సెంట్రల్ జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? రా రా బయటికి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.